కరోనా ఈ పేరు వింటేనే ప్రపంచమంతా ఉలిక్కి పడుతుంది. చైనా ప్రాయోజిత ఆ వైరస్ గురించి ప్రపంచమంతా పాకే వరకు నిజం చెప్పలేదు డ్రాగన్ కంట్రీ. ఇప్పుడు తమ దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ గురించి కూడా అలర్ట్ చేయలేదు. ఆ వైరస్ అనేక దేశాలకు విస్తరిస్తోంది. తాజాగా ఇండియాలోనూ మొదటి హెచ్ఎంపీవీ వైరస్ కేసు నమోదు కావటం సంచలనంగా మారింది. బెంగళూరులో 8 నెలల వయసున్న చిన్నారికి పాజిటివ్ వచ్చినట్లుగా వైద్య వర్గాలు నిర్ధారిస్తున్నాయి. దేశంలో సీజనల్ ఇన్ఫ్లుయెంజా, శ్వాసకోశ వ్యాధులపై జాతీయ వ్యాధుల నివారణ కేంద్రం దృష్టి పెట్టిందని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం భరోసా ఇస్తోంది. హెచ్ఎంపీవీ అంటే హ్యూమన్ మెటానిమో వైరస్. ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలే ఉంటాయి. జలుబు, జ్వరం, దగ్గు, ముక్కు కారటం వంటి లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నవారికి వైరస్ సోకినట్లుగా కాదు. అయితే చైనాలో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లుగా అనేక వీడియోలు బయటకు రావడంతో వారం రోజులుగా కలకలం బయలుదేరింది. చైనా నిజాలు చెప్పదు. అక్కడి సమాచారం అంత తేలికగా బయటకు రాదు. అందుకే ప్రపంచం చైనాను నమ్మటం లేదు. గుర్తు తెలియని నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ సంస్థ ఓ పర్యవేక్షక వ్యవస్థను ప్రారంభించిందని ఓ అంతర్జాతీయ నివేదిక వెల్లడించడంతో చైనా ఏదో దాస్తోందని ప్రపంచానికి క్లారిటీ వచ్చింది. అయితే ఈ హెచ్ఎంపీవీ వైరస్ కొత్తది కాదు. 2001లోనే గుర్తించారు. హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించటం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీయొచ్చని చెబుతున్నారు. దగ్గు, తుమ్ముతో వెలువడే తుంపర్ల కారణంగా వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా మెలగటం, వైరస్ వ్యాపించిన ప్రాంతాలను తాకిన తర్వాత నోరు, ముక్కు, కళ్లను తాకటం వంటివి చేస్తే హెచ్ఎంపీవీ సోకుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వారికి ప్రత్యేకించి చికిత్స ఏమీ లేదు. కరోనా తరహాలో రోగనిరోధక శక్తిని బట్టి తగ్గిపోతుంది. చిన్నపాటి ముందు జాగ్రత్త చర్యలతో వైరస్ సోకకుండా చూసుకోవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. సబ్బుతో 20 సెకండ్ల పాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలంటున్నారు. అపరిశుభ్ర చేతులతో ముఖాన్ని తాకకూడదని, వైరస్ బారిన పడిన వ్యక్తులకు దూరంగా ఉండాలని, తరచూ తాకాల్సి వచ్చే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. వైరస్ బారిన పడిన వారు తమ వస్తువులను ఇతరులు వాడకుండా చూడాలని, లక్షణాలు కనిపిస్తున్నప్పుడు బయటకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. హెచ్ఎంపీవీ వైరస్ ప్రాణాంతకమా కాదా అన్న దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ వ్యాధి సోకి చనిపోయిన వారు ఉన్నారని ఎవ్వరూ చెప్పటం లేదు. చైనా కూడా వైరస్ కారణంగా ఎవ్వరూ చనిపోలేదని చెబుతోంది. అయితే కరోనా అనే భయంకరమైన జ్ఞాపకాలు వెనక ఉండటంతో ఎక్కువ మంది భయపడుతున్నారు. భయం లేకపోతే వైరస్ వచ్చింది, పోయింది కూడా ఎవ్వరికీ తెలియదని, అది అంత ప్రాణాంతకం కాదని అంటున్నారు. కరోనా వైరస్ తర్వాత అనేక వైరస్లు ప్రపంచాన్ని భయపెట్టే ప్రయత్నం చేశాయి. ఎవ్వరూ భయపడలేదు. ఇది కూడా మొదట్లో భయపెట్టినా తర్వాత కనుమరుగైపోతుందని అంచనా వేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu KTV Telugu ఛానల్.